హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్ పార్ట్ 1 అని కంప్లీట్ చేసుకున్నామండి. సో మనం ఈ సెషన్లో పార్ట్ 2ని స్టార్ట్ చేద్దామండి. సో ఇందులో మనకి మాక్సిమం ఇంపార్టెంట్ మోడల్సే వస్తాయి, బిట్స్ అనేవి వస్తాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దామండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బిట్ చూద్దాం. In chloroethane, the carbon-bearing halogen is bonded to dash hydrogens. It is called dash alkyl halide. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోఈథేన్ అన్నాడు కదండి. క్లోరోఈథేన్ అంటే CH3, ఓకేనండి, CH2X సారీ Cl. ఇది క్లోరోఈథేన్ ఫార్ములా అండి. సో ఇక్కడ ఈ క్లోరోఈథేన్ లో క్లోరిన్ బాండెడ్ కార్బన్ కి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ క్లోరిన్ బాండెడ్ కార్బన్ అనేది ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూప్ తో బాండింగ్ లో ఉంది కనుక దీన్ని ఏమంటామంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటామండి. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇదండి ఇథైల్ క్లోరైడ్ లేదా క్లోరోఈథేన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకు ఆప్షన్ లో 2 హైడ్రోజన్స్, డాష్ హైడ్రోజన్స్ అంటే 2 హైడ్రోజన్స్ అండ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది మనకి ఆన్సర్ అండి. సో అక్కడ మనకి టిక్ పెట్టి కనిపిస్తుంది చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. వుడ్జ్ రియాక్షన్ మిథైల్ అయోడైడ్ ఈల్డ్స్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్స్. ఓకేనండి. సో వుడ్జ్ రియాక్షన్ లో మనకి ఎక్స్ అనే కాంపౌండ్ ఫామ్ అయిందండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆల్సో ఈల్డ్స్ ఎక్స్. సో మనకి ఈ ఫాలోయింగ్ రియాక్షన్స్ ఏ రియాక్షన్ లో మనకి మరలా సేమ్ ఎక్స్ అనే కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందని అడిగాడండి. సో ఇప్పుడు చూద్దామండి. జనరల్ గా వుడ్జ్ రియాక్షన్ అంటే మిథైల్ అయోడైడ్ అన్నాడు కదండి, CH3I. ఓకేనా. 2CH3I plus 2Na in the presence of dry ether to form, ఓకేనండి, CH3 బాండ్ CH3. ఓకేనా. మనకేమొస్తుంది? ఈథేన్ వస్తుందండి. ఈథేన్ ఇది వుడ్జ్ రియాక్షన్ లో మనకు వచ్చే ప్రొడక్ట్ ఈథేన్ అనేది వస్తుంది. సో మరి ఇక్కడ ఇచ్చే రియాక్షన్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ C2H5Cl ప్లస్ Mg అండి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? గ్రిగ్నార్డ్ రియేజెంట్ వస్తుందండి. C2H5MgCl వస్తుందండి. సో ఇది కాదండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒకసారి చూడండి. C2H5Cl ప్లస్ C2H5ONA సోడియం మెథాక్సైడ్ అంటే మనకి విలియమ్సన్ సింథసిస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? C2H5O C2H5 డైఎథైల్ ఈథర్ అనేది మనకి ఈ రియాక్షన్ లో వస్తుందండి. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే C2H5Cl, ఓకేనండి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. దట్ మీన్స్ అండర్గో రిడక్షన్. ఈ రిడక్షన్ లో కానీ పార్టిసిపేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే C2H6 ప్లస్ HCl అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈథేన్ అనేది వస్తుందండి. సో అది మనకి ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో మనకి కనిపిస్తుందండి. సో ఇది అలాగే నెక్స్ట్ క్లోరోఫామ్ ప్లస్ సిల్వర్ క్లోరైడ్ అంటే మనకి ఎసిట్లీన్ అనే ప్రోడక్ట్ వస్తుందండి. ఎసిట్లీన్ ప్లస్ సిల్వర్ క్లోరైడ్ అనేది వస్తుంది. సో మనకి ఈథేన్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఈథేన్ అనేది మనకి వుడ్జ్ రియాక్షన్ లో వచ్చింది కనుక సో ఇక్కడ నెక్స్ట్ సేమ్ ప్రొడక్ట్ అనేది ఇథైల్ క్లోరైడ్ ప్లస్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో మనకి ఈథేన్ వస్తుంది కనుక సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఐడెంటిఫై ఏ అండ్ బి ఇన్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. ఓకేనండి. ఫస్ట్ ఏమన్నాడు? ఏ ఆక్వస్ NaOH గివ్స్ రైజ్ టు C2H5OH. సో ఏ అనే కాంపౌండ్ ఆక్వస్ NaOH తో రియాక్ట్ అయితే మనకి C2H5OH అనేది ఫామ్ అయిందండి. నెక్స్ట్ బి అనే కాంపౌండ్ సిల్వర్ హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయితే మనకి ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. సో వాట్ ఆర్ ఏ అండ్ బి అన్నాడండి. సో సింపుల్ గా మనం ఒక అబ్జర్వ్ చేస్తే C2H5Cl తీసుకోండి. ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ ఆక్వస్ NaOH. ఆక్వస్ NaOH తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందండి? ఈ Cl NaCl గా కన్వర్ట్ అయితే మనకి ఏమొస్తుంది? C2H5OH వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది ఏ అనేది ఏంటి అంటే C2H5Cl అండి. నెక్స్ట్ వన్ C2H5Cl తీసుకోండి. ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ సిల్వర్ హైడ్రాక్సైడ్. సిల్వర్ క్లోరిన్ అండ్ సిల్వర్ క్లోరైడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో రిమైనింగ్ ఏమొస్తుందండి? C2H5OH.
సో ఏ అనేది ఇథైల్ క్లోరైడ్ వస్తుంది, బి కూడా ఇథైల్ క్లోరైడేనండి. సో ఇక్కడ మనకి ఏ అండ్ బిఆర్ ఇథైల్ క్లోరైడ్ ఆప్షన్ లో మనకు చూడండి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో ఇథైల్ క్లోరైడ్ అండ్ ఇథైల్ క్లోరైడ్ కనిపిస్తుందండి. సో అలాగే మీకు ఇక్కడ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఇథైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఇథాక్సైడ్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ ఏ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆల్సో ఈల్డ్స్ ఏ. ఓకేనా. సో ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ అంటే C2H5Cl రియాక్ట్స్ విత్ సోడియం ఇథాక్సైడ్ అంటే C2H5ONa, దీన్ని సోడియం ఇథాక్సైడ్ అని చెప్పుకుంటాం. మనకి రియాక్షన్ లో ఏమొస్తుందండి, C2H5 వస్తుందండి. దీన్ని ఏమంటామంటే డైఇథైల్ ఈథర్ అని చెప్పుకుంటామండి. డైఇథైల్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వాడు ఇచ్చే రియాక్షన్స్ దేంట్లో మనకి డైఇథైల్ ఈథర్ అనేది ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దామండి. సో ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చే రియాక్షన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకేమిచ్చాడు, ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ క్లోరైడ్ ప్లస్ KOH, ఆల్కహాలిక్ KOH ఇచ్చాడండి. సో ఇదేంటంటే డిహైడ్రో హాలోజినేటింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ ఇథిలీన్ ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ ప్లస్ మెగ్నీషియం అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్, C2H5MgCl అనేది ఫామ్ అవుతుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇథైల్ ప్లస్ డైల్యూటెడ్ H2SO4 ఇచ్చాడండి. డైల్యూటెడ్ H2SO4 అంటే ఇథైల్ గ్రూప్ ఇచ్చాడు. సో ఇది మనకి ఆ రియాక్షన్ లో ఇన్కంప్లీట్ కనుక దీన్ని విడిచిపెట్టాయండి. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏంటి, C2H5OH in the presence of concentrated H2SO4 at 140 degrees centigrade. At 140 degrees centigrade కూడా తీసుకుంటే ఇక్కడ 2 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్స్ అనే బాండింగ్ లోకి వచ్చి మనకి ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఒక H2O మాలిక్యూల్ ని ఎలిమినేట్ చేసి C2H5 ఫామ్ చేస్తాయండి. సో నెక్స్ట్ ప్లస్ H2O మాలిక్యూల్ అనేది వస్తుంది. సో ఇలాగ మనకి సెకండ్ ఆప్షన్ లో మనకి ఏమొస్తుంది, డైఇథైల్ ఈథర్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇది మనకి ఏంటంటే సెకండ్ ఆప్షన్ అండి, కరెక్ట్. దానికి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటుంది, ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, SN1 రియాక్షన్స్ ఆర్ ఫేవర్డ్ బై. సో SN1 రియాక్షన్స్, SN2 రియాక్షన్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే SN1 చూడండి, SN1 అనేసరికి పోలార్ సాల్వెంట్స్ అండి. అంటే పోలార్ సాల్వెంట్స్ అనేవి ఇక్కడ ఫేవరబుల్ రియాక్షన్స్ లో పోలార్ సాల్వెంట్స్ లో ఇక్కడ మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క రియాక్టివిటీ, రియాక్టింగ్ ఆర్డర్ అంటే న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ దీని యొక్క ఆర్డర్ ఏంటంటే టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్పుకుంటామండి. సో ఇది టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ అండి. అంటే ఇక్కడ బల్కీ గ్రూప్స్ అనేవి కార్బన్ బాండింగ్ లో ఉండేటప్పుడు మనకి అంటే టెరిషరీ గ్రూప్స్ ఉండేటప్పుడు మనకి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ ప్రైమరీ అండి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం చూస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇందులో వచ్చేస్తుందండి. ఇక్కడ నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నాడండి, రాంగ్ స్టేట్మెంట్. ఓకేనండి, పోలార్ సాల్వెంట్స్ కదా. సో బల్కీ గ్రూప్స్ ఆన్ ది కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు ది హాలోజన్ ఆటమ్ అన్నాడండి. సో ఇక్కడ హాలోజన్ బాండెడ్ కార్బన్ కి బల్కీ గ్రూప్స్ ఉంటే చాలా ఈజీగా SN1 లో రియాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే స్మాల్ గ్రూప్స్ ఆన్ ది కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు ది హాలోజన్ ఆటమ్ అన్నాడండి. స్మాల్ గ్రూప్స్ అంటే కాదండి, స్మాల్ గ్రూప్స్ అంటే మనకి ఎందులోకి వస్తుంది అంటే దాని యొక్క రియాక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే టెరిషరీ నుంచి సెకండరీ, నెక్స్ట్ ప్రైమరీకి వస్తుంది కనుక టెరిషరీ గ్రూప్స్ అయితే అంటే దట్ మీన్స్ హాలోజన్ బాండెడ్ కార్బన్ కి 3 ఆల్కైల్ గ్రూప్స్ గాని ఉంటే మనకి చాలా ఈజీగా రియాక్షన్ చాలా స్పీడప్ అవుతుంది. సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, నన్ ఆఫ్ దీస్ అండి. సో ఇది కాదండి. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో మనకు కనిపిస్తుంది కదా, బల్కీ గ్రూప్స్ ఆన్ ది కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు ది హాలోజన్ ఆటమ్. హాలోజన్ ఆటమ్ కి బల్కీ గ్రూప్స్ అనే బాండింగ్ లో ఉండేటప్పుడు SN1 రియాక్షన్ అనేది ఫేవరబుల్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా సేమ్ అండి. సో ఇక్కడ SN2 ఆర్డర్ ఇచ్చాడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ CH3, CH2, CH2, Cl. ఇది ఫస్ట్ వన్ అండి. CH3, CHCl, CH3. ఓకేనండి, ఇది సెకండ్ వన్ అండి. నెక్స్ట్ CH3 ట్వైస్ CH, CH2, Cl. ఇది థర్డ్ వన్ అండి. అండ్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, CH3 థ్రైస్ Cl అండి. సో ఇది ఫోర్త్ వన్ అండి. సో మీరు కరెక్ట్ గా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటండి, ఇన్ ది ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ టెండెన్సీ టువర్డ్స్ SN2 రియాక్షన్ అండి.
SN2 రియాక్షన్ అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ అని తీసుకోవాలండి. నాన్ పోలార్ సాల్వెంట్స్ అని చెప్పుకుంటాం. నాన్ పోలార్ సాల్వెంట్స్ అనేవి ఫేవరబుల్ రియాక్షన్ SN2లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ లో SN2 అనేది ఫేవరబుల్ రియాక్షన్స్ ఫేవరబుల్ సాల్వెంట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే దీని యొక్క ఆర్డర్ తీసుకుంటే ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, టెర్షియరీ అండి. సో ఇప్పుడు వాడు ఇచ్చే ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనే ప్రైమరీ ఏదో తీసుకోండి, సెకండరీ టెర్షియరీ తీసుకోండి. ఇక్కడ మనకి థ్రైస్ కనిపిస్తుంది కదండి. థ్రైస్ సి అంటే క్లోరిన్ బాండెడ్ కార్బన్ అనేది 3 ఆల్కైల్ గ్రూప్స్ తో ఉంది కనుక ఇది మనకి 4th వన్ అనేది ఏంటంటే టెర్షియరీ అండి. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూద్దామండి. ఇది చూడండి, హాలోజన్ బాండెడ్ కార్బన్ అనేది సింగిల్ కార్బన్, నెక్స్ట్ కార్బన్ కే బాండింగ్ లో ఉంది కనుక థర్డ్ వన్ అనేది ఏంటి అంటే ప్రైమరీ అండి. అంటే ఒక్క కార్బన్ కు, సింగిల్ కార్బన్ కు మాత్రమే బాండింగ్ లో ఉంది కనుక. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ వన్ కూడా ఏమొస్తుందండి, CH3 CHCl కనుక, అంటే ఈ హాలోజన్ బాండెడ్ కార్బన్ 2 ఆల్కైల్ గ్రూప్స్ కి బాండింగ్ లో ఉంది కనుక సెకండ్ వన్ అనేది సెకండరీ అండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, CH3 CH2 CH2Cl అంటే మనకు ఫస్ట్ వన్ కూడా ఏంటంటే ప్రైమరీ అనండి, ప్రైమరీ. సో ఇప్పుడు వీటికి మనం ఆర్డర్స్ ఎలా ఇస్తామంటే ఇక్కడ చూడండి, మనకు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో రెండింటికి ఫస్ట్ ఇంపార్టెన్సే ఇవ్వాలి. బట్ ఇక్కడ మనం ఎలా ఇవ్వాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఇక్కడ లింకేజ్ ని బట్టి తీసుకోవచ్చు మనం. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ లో ఏమిచ్చాడు, Cl బాండెడ్ కార్బన్ అనేది నెక్స్ట్ కార్బన్ కి బాండింగ్ లో ఉండేటప్పుడు నెక్స్ట్ కార్బన్ 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి బాండింగ్ లో ఉన్నాయి కనుక సో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ అయింది కనుక సో ఇక్కడ SN2 రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుందండి. సో అందుకే ఫస్ట్ వన్ మనం ఏమివ్వాలి, ఫస్ట్ 1 అండి, నెక్స్ట్ 3 అండి, ఇది ప్రైమరీ కాబట్టి. నెక్స్ట్ వన్ ఎవరండి, నెక్స్ట్ సెకండరీ అండి 2 అండి, నెక్స్ట్ వన్ ఎవరండి 4 అండి. సో ఇది మనకి ఏంటి అంటే రియాక్టివిటీ ఆర్డర్ అండి. సో ఫస్ట్ వన్ లో మనకి అది వచ్చింది కనుక సో దాన్ని మనం టిక్ పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ టువర్డ్స్ SN2 రియాక్టివిటీ ఈజ్ అన్నాడండి. SN2 రియాక్టివిటీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలండి, ప్రైమరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, టెర్షియరీ. ఓకే, సో చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. చూడండి, ఇందులో ఫస్ట్ ఆర్డర్ ప్రైమరీ ఎక్కడ వచ్చింది, సెకండరీ ఎక్కడ వచ్చింది, టెర్షియరీ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. అంటే మాక్సిమం మీకు ఈ ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంటది. ఇక్కడ సెకండరీ అన్నాడు ఫస్ట్ లో, ఇక్కడ చూడండి ఫస్ట్ లో ఎవరు ఇచ్చాడు, ప్రైమరీ ఇచ్చాడు కనుక ఓకే దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ ప్రైమరీ ఉంది, నెక్స్ట్ ప్రైమరీయే ఉంది, నెక్స్ట్ ఏముంది, సెకండరీయే ఉంది. బట్ ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్స్ అనేవి ఉన్నాయి కనుక ఇటువంటి సిచ్యువేషన్ లో బ్రోమిన్ ఉంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కనుక బ్రోమిన్ ఉన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ బ్రోమిన్ ఉంది, క్లోరిన్ ఉంది, సో ఓకే సరిపోయింది. బట్ ఇక్కడ సెకండరీ ఇచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ ప్రైమరీ ఇచ్చాడు, సో ఇట్ ఈస్ రాంగ్. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడండి, నెక్స్ట్ వన్ ప్రైమరీ ఇచ్చాడు, నెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాడు, నెక్స్ట్ కూడా ప్రైమరీ ఇచ్చాడు, నెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాడు. బట్ ఇక్కడ అన్నింటికంటే గ్రేటర్ దాన్ Cl కి ఇచ్చాడు కనుక ఇక్కడ బ్రోమిన్ ఉంది కనుక బ్రోమిన్ కి రావాలి కనుక ఇది మనకి ఏంటంటే రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ CH3Br, CH3Cl, CH3CH2Cl. ఓకేనండి, CHCl అండ్ CH3 ట్వైస్. సో ఇక్కడ ఇది మనకి ఏమొస్తుంది, సెకండరీ వస్తుంది. ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీయే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రోమిన్ ఉండేది CH3Br అనేది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ CH3Cl, నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ ఎక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కనుక నెక్స్ట్ దీని తర్వాత రియాక్టివిటీ ఇది, నెక్స్ట్ ఇక్కడ సెకండరీకి వచ్చింది కనుక నెక్స్ట్ ఇది. సో ఇదండి ఫోర్త్ వన్ ఆప్షన్ లో కరెక్ట్ ఆర్డర్ అనేది ఉంది. సో ఓకే రండి, నెక్స్ట్ వన్ 20 ఒకసారి చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ హ్యాలైడ్స్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ SN1 రియాక్టివిటీ అన్నాడండి. సో SN1 రియాక్టివిటీ అంటే సింపుల్ గా మనం ఈ SN1 రియాక్టివిటీ ఆర్డర్ ఏంటండి, ఓకేనండి, టెరిషియరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని మనకు తెలుసండి. సో వాడు ఏమి ఇచ్చాడో చూద్దామండి. ఫస్ట్ వన్ CH3 CH2 CH2Cl అంటే క్లోరిన్ బాండెడ్ కార్బన్ అనేది ఓన్లీ 1 కార్బన్ బాండింగ్ లో ఉంది కనుక దీన్ని ఏమంటాం, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ సెకండ్ వన్ చూడండి, CH2 డబుల్ బాండ్ CHCl అండి, నెక్స్ట్ CH3 అండి. సో ఇక్కడ క్లోరిన్ బాండెడ్ కార్బన్
2 కార్బన్స్ కి బాండింగ్ లో ఉందండి. సో నెక్స్ట్ ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ కి బాండింగ్ లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది సెకండరీ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటండి CH3 CH2 CHCl CH3. సో ఇది కూడా మనకి ఏమొస్తుందంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ వస్తుంది. ఎందుకంటే ఇక క్లోరిన్ బాండెడ్ కార్బన్ 2 కార్బన్స్ కి బాండింగ్ లో ఉందండి. సో ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో వాడు మనకి ఇచ్చింది ఏంటండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ప్రైమరీ ఇచ్చాడు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, సెకండరీ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ కూడా, థర్డ్ వన్ కూడా సెకండరీ ఇచ్చాడు. సో మరి వీటిని మనం ఐడెంటిఫై చేయడం ఎలాగ. ఇప్పుడు మన సెకండ్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే CH2 డబుల్ బాండ్, ఓకేనండి, CHCl, ఓకేనండి, CH3 ఇచ్చాడండి. సో ఇప్పుడు ఈ సెకండ్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్డ్ ఆన్ హైపర్ కాంజుగేషన్ బేస్డ్ ఆన్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ కార్బన్ క్లోరిన్ ఈజీగా రిలీవ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పై ఎలక్ట్రాన్ పేర్ అనేది, ఓకేనా, ఈ కార్బన్ గెయిన్ చేసుకుని ఇక్కడ డబుల్ బాండ్ ని ఫామ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకి ప్రైమరీ ఆల్కైల్ హెరైడ్ అనేది ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందండి. సో అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెంటర్ మనకి ఏదైతే సెకండ్ వన్ ఏదైతే ఉందో, సో ఇది ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ నార్మల్ ఆల్కైల్ హెరైడ్ అనేది రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి, అంటే ప్రైమరీలో మనం ఇక్కడ ఎలైలిక్ హ్యాలైడ్స్ కానీ ఇస్తే మనం ఎలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.